నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ జిల్లా బీసీలందరూ కూడా ఒక దగ్గర ఏకమై పేదలు, బడుగు వర్గాలు మరియు అందరూ ఆదిలో దూరం పెట్టేటటువంటి వ్యాధి అలాంటిది అలా హక్కున చేర్చుకొని అందరూ మన వాళ్ళే, అంతా మనం ఒక్కటే, వ్యాధులు ఎవరు వచ్చినా ఏమొచ్చినా అంతా మనమే సేవ చేయాల్సినటువంటి తరుణం వచ్చిందని మనం లెపర్సీ హాస్పిటల్లో శ్రీ గౌతు లచ్చన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవటానికి విచ్చేసినటువంటి జిల్లా బీసీలు, ముఖ్యంగా మహిళలు, ఈనాడు ఇచ్చేసినటువంటి అధ్యక్ష, కార్యదర్శి, ప్రెసిడెంట్లు, నంబర్లు అందరికి కూడా నా నమస్కారాలు. అలాగే ఈరోజు ఇక్కడుండే ఈ హాస్పిటల్ నందుండే ఈ పేదలకు అందరికి కూడా మనం ఒక్కరోజు వాళ్ళ డాక్టర్లు, వాళ్ళ పెద్దలు, వాళ్ళ స్టాఫ్ ఆధ్వర్యంలో వాళ్ళ అనుమతితో మనం ఈరోజు వాళ్ళకి కొద్దిగా ఒక్క పూట ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ చేత ఓకే అనిపించుకొని మంచి దినం గౌతు లచ్చన్న గారిది. ఈరోజు ఏదో ఒక ధర్మం చేయాలనే ఉద్దేశంతో ఆయన పేరు మీద చేయాలని లచ్చన్న గారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వాళ్ళ కుమార్తె, అల్లుడు, కొడుకులు అందరూ కూడా సంతోషించాలని ఈ పేదలకి అన్నప్రసారం చేయటం జరుగుతుంది. గౌతు లచ్చన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ లెప్రసీ హాస్పిటల్కి మేమందరం రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ పూట అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి జిల్లా అధ్యక్షులు సమాధి శ్రీనివాస్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఇన్ఛార్జి మహిళా అధ్యక్షురాలైనటువంటి ఎలగాల నూకాలమ్మ గారికి జన్మదినం సందర్భంగా ఆమె నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో విరజిల్లాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మా నెల్లూరు జిల్లా కమిటీ మొత్తము కూడా ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ఇటువంటి మహనీయులను బీసీలంతా కూడా ఐకమత్యంతో పోరాటం చేయండి. దేశ జనాభాలో 50% బీసీలు ఉన్నారు. పోరాటాలు చేస్తే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.